ఇంత పొసివ్ ఏంటి నువ్వు? ఎంత నువ్వు ఊరు వెళ్తే మాత్రం మరీ ఇలా హిక్కిలు పెట్టేస్తావా? ఎలా వెళ్తా బయటికి నేను? చంపుతా. నాకు భయంగా ఉంది అభి. హే రిలాక్స్. ఎందుకు కంగారు పడుతున్నావు? వెళ్తుంది మీ ఇంటికే కదా, మాట్లాడు. ఏమంటారో మనకే తెలుస్తుంది. నీకేంటి బాబు, ఎంతైనా చెప్తావు. నువ్వు అన్నట్టే మాట్లాడతాను. ఓకే అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ కాదంటే అంతా అక్కడే ఆగిపోతుంది. అదే నా బాధంతా. ఆపు. అలా ఎందుకు అవుతుంది చెప్పు? ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు, అప్పుడే కదా మనకు వాళ్ళు ఏమంటారో తెలిసేది. ఏ టెన్షన్ పడకు. ఎందుకు కంగారు పడుతున్నావు? కూల్గా ఉండు. ముందు చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నావు, అవునా? కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వు, ఎంజాయ్ చేయి. వచ్చే ముందు ఒకసారి అడుగు, ఏమంటారో తెలుస్తుంది. ఏం కాదు కదా. ఏం కాదులే కానీ నాతో పాటు చెప్పు. దా. నాన్న, నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే, మీకు వేరే చాయిస్ లేదు. నాన్న, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే. గట్టిగా. నాన్న, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే, మీకు వేరే చాయిస్ లేదు. సరిపోతుందా? ఇలా చెప్పు, దెబ్బకు ఒప్పుకుంటాడు మీ నాన్న. అభి, ఏం కాదు కదా. ఏం కాదులే గాని కొంచెం సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, ముందు ఆ క్యాబ్ ఓడి వెళ్ళిపోతాడు, తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పు? దా ఎక్కు. హే, నువ్వు కూడా రావచ్చు కదా నాతోటి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను నీతో వచ్చినట్టే. అంటే ఎక్కువ నీకే అర్థమైంది.